లాస్ట్ క్లాస్లో మనం కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోషెంట్ ఫార్ములా నేర్చుకున్నాం కదండి. ఇక్కడ ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. అందులో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఆర్ లైస్ ఇన్ బిట్వీన్ -1 to +1. అంటే ఏంటంటే ప్రాపర్టీ ఎలా చెప్తామంటే కార్ల్ పియర్సన్ ఈజ్ ఆల్సో లైస్ ఇన్ బిట్వీన్ -1 to +1. అప్పుడు దాన్ని ఎలా రాసుకుంటామండి? -1 less than or equal to r xy less than or equal to +1. దాన్ని ప్రూఫ్ చూద్దామండి. దాని ప్రూఫ్ ఎలా ఉంటుందంటే r x y equal to covariance of x comma y by root over variance of x into variance of y. ఫార్ములా రాసుకోవాలండి. ఫస్ట్ ఫార్ములా రాసుకుని దాని తర్వాత మనం ప్రూఫ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫార్ములా రాసుకున్నాక దానిని మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇదొకటి, వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై, variance of x, variance of y, expectation of x minus expectation of x whole square. తర్వాత expectation of y minus expectation of y whole square root over. దాన్ని ఎలా రాసుకుంటున్నాం అండి? లెట్ x మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఈక్వల్ టు x బార్, అలాగే y మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y ఈక్వల్ టు y బార్. ఇప్పుడు దాని ఫార్ములా ఎలా రాసుకోవచ్చండి? rxy ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x డాష్ y డాష్ బై ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x డాష్ హోల్ స్క్వేర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y డాష్ హోల్ స్క్వేర్ రూట్. మనం కాషే షివైట్స్ ఇన్ఈక్వాలిటీ చదువుకున్నాం కదండి లాస్ట్ సెమ్లో. అప్పుడు దాని ఫార్ములా ఏంటి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై హోల్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై స్క్వేర్. దాన్ని ఎలా రాసుకోవచ్చండి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ని ఇవతల పంపించేస్తే హాఫ్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై బై ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై స్క్వేర్ హోల్ పర్ 1/2. అప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చండి? rxy లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే -1 లెస్ దాన్ r లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది మన ఫస్ట్ ప్రాపర్టీ యొక్క ప్రూఫ్. సెకండ్ ప్రాపర్టీ ఎలా చెప్పుకున్నామండి? ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్. ఇందులో ఏంటండి? u ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ బై హెచ్, v ఈక్వల్ టు వై మైనస్ బి బై కే, ఎక్స్ ఈక్వల్ టు యూహెచ్ ప్లస్ ఏ. ఈ హెచ్ని ఈజ్ ఈక్వల్ టు ఖాతాలు పంపించేసాం. y ఈక్వల్ టు వీకే ప్లస్ బి, ఆర్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ వై. దానిని మనం ఫార్ములా రాసుకుంటాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై బై రూట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్. అప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చండి? యూహెచ్ ప్లస్ ఏ. వై ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి? వీకే ప్లస్ బి. అవన్నీ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఫస్ట్ వాల్యూ ఇది తీసుకున్నాం. a plus UH minus expectation of a plus UH equal to a plus UH minus a minus H expectation of u. ఇక్కడ ఈ ఏ క్యాన్సిల్ అయిపోతే హెచ్ కామన్ తీస్తే u మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ u. అలాగే b ప్లస్ వీకే మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ b ప్లస్ వీకే ఈక్వల్ టు b ప్లస్ వీకే మైనస్ b మైనస్ k ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ v. అప్పుడు ఏమవుతుందండి? k ఇంటూ v మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ v. దానికి ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తే ఏమవుతుందండి? హెచ్కే అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ టర్మ్ రాసుకుంటే అప్పుడు ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఈ ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. హెచ్కే కామన్ తీసుకున్నాం. కోవేరియన్స్ ఆఫ్ యూ కామన్ వి కింద రాసుకున్నాం. ఇక్కడ వేరియన్స్ ఉంది కదా, దానికి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ ప్లస్ యూహెచ్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ ప్లస్ యూహెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ ప్లస్ యూహెచ్ మైనస్ ఏ మైనస్ హెచ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ హోల్ స్క్వేర్. అప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతే హెచ్ కామన్ తీసుకుంటాం. యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ హోల్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ కాన్స్టెంట్ వాల్యూ కదండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ హోల్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ వేరియన్స్ ఆఫ్ యూ. సిమిలర్లీ variance of b plus vk minus expectation of b plus vk whole square equal to k square variance of
వి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఆర్ ఈక్వల్ టు హెచ్కే కోవేరియన్స్ ఆఫ్ యూ కమ వి రూట్ ఓవర్ హెచ్ స్క్వేర్ వేరియన్స్ ఆఫ్ యూ ప్లస్ కే స్క్వేర్ వేరియన్స్ ఆఫ్ వి. అప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చండి? కోవేరియన్స్ ఆఫ్ యూ కమ వి బై రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ యూ ఇంటూ వేరియన్స్ ఆఫ్ వి. అప్పుడు అది ఏమవుతుందండి? ఆర్ ఆఫ్ యూ కమ వి. కార్ల్ పియర్సన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ స్కేల్ అండ్ ఆరిజిన్. థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే ఆర్ఎక్స్వై ఈక్వల్ టు ఆర్వైఎక్స్. ఆర్ఎక్స్వై ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కమ వై బై రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ వై. ఫార్ములాని మనం రాసుకున్నాం. దానిని మనం వైఎక్స్ అని రాసుకున్నాం, ఎక్స్వై అని రాసుకున్నాం, ఒకటే కదండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఎక్స్ ఇన్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్, అలాగే రూట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఆర్ వైఎక్స్. ఇది చాలా చాలా సింపుల్ ప్రాపర్టీ అండి. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి? టూ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ ఆర్ అన్కోరిలేటెడ్ బట్ ద కన్వర్స్ ఈజ్ నీడ్ టు బి ప్రూవ్డ్. ఆర్ వాల్యూ అంటే ఇక్కడ అన్కోరిలేటెడ్ అన్నాడు. అప్పుడు ఇది ఏంటండి? ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ టూ ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకున్నాం. అవేంటి? ఎక్స్ వై. Let the two random variables are x and y. The independent random variable condition is expectation of xy equal to expectation of x into expectation of y. What given? It said expectation of xy minus expectation of x into expectation of y equal to ఎంతండి? 0. ఇది ఈజ్ ఈక్వల్ టు కావతలు తీసుకున్నాం. అది అంతా ఆర్ కదా. ఆర్ ఈక్వల్ టు 0. ఆర్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కమ వై బై రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ వై. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై వాల్యూ ఇక్కడ ఎంతండి? 0. అప్పుడు ఇది 0 అయితే టోటల్ వాల్యూ ఏమైపోతుంది? 0. 0 బై ఎనీథింగ్ ఏమైపోతుంది? 0. ఆర్ఎక్స్వై ఈక్వల్ టు 0. నెక్స్ట్, ఇన్ ద అబోవ్ స్టేట్మెంట్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్ దెన్ ఆర్ఎక్స్వై ఈక్వల్ 0. బట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఆర్ఎక్స్వై ఈక్వల్ 0 ఎక్స్ అండ్ వై ఆర్ నీడ్ నాట్ బి ఇండిపెండెంట్. ఆ రెండు ఇండిపెండెంట్ కాకపోతే. తర్వాత దానికి సంబంధించిన చిన్ని ప్రాబ్లం చూద్దామండి. లెట్ us కన్సిడర్ ఇన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఇన్ ద అబోవ్ కండిషన్. ఆ కండిషన్ బేస్ చేసి వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయితే ఎక్స్ వాల్యూ ఎలా తీసుకున్నాం అండి? -3 -2 -1 0 1 2 3. ఆ వాల్యూ దేనికి? అవన్నీ సమ్ చేస్తే 0. వై వాల్యూ 9 4 1 0 1 4 9 ఈక్వల్ టు 28. ఎలాగ ఈ 9 4 ఇవన్నీ వచ్చాయి? వీటిని స్క్వేర్ చేసుకుని వేసుకుంటూ వచ్చాం. ఆర్ ఫార్ములా ఏంటి? ఆర్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ xi yi మైనస్ x బార్ y బార్ రూట్ ఓవర్ 1/n సమ్మేషన్ xi స్క్వేర్ మైనస్ x బార్ హోల్ స్క్వేర్ 1/n సమ్మేషన్ yi స్క్వేర్ మైనస్ y బార్ హోల్ స్క్వేర్. మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటండి? xi yi కావాలి, xi yi కావాలి, అలాగే xi స్క్వేర్ కావాలి, yi స్క్వేర్ కావాలి, x బార్ కావాలి, y బార్ కూడా కావాలి. ఆ వాల్యూస్ xi yi ఈ రెండు మల్టిపుల్ చేసుకుంటే -3 ఇంటూ 9 ఎంతండి? 27 -27 -8 1 ఇవన్నీ సమ్ చేసుకుంటాం. xi స్క్వేర్ ఆ ఎక్స్ వాల్యూని స్క్వేర్ చేసుకుని వేసుకుంటాం. -3 -2 -1 అంటే -3 హోల్ స్క్వేర్ -2 హోల్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ 0 1 ఇవన్నీ సమ్ చేసుకుంటాం. yi స్క్వేర్ కూడా సేమ్. x బార్ ఫార్ములా ఏంటండి? x బార్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ xi, అలాగే y బార్ ఎంతండి? 1/n సమ్మేషన్ yi 1/n సమ్మేషన్ xi ఇంటూ y. ఈ వాల్యూని nతో చేస్తాం. ఇక్కడ n వాల్యూ ఎంతండి? 7. ఎలా చెప్తున్నాము? 1 2 3 4 5 6 7. కోవేరియన్స్ ఆఫ్ x y 1/7 ఇంటూ 0 మైనస్ 0 ఇంటూ 4 ఈక్వల్ 0. కోవేరియన్స్ ఆఫ్ ఫార్ములా రాసుకుని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అదేమవుతుందండి? పై వాల్యూ 0 కాబట్టి మొత్తం వాల్యూ ఏమైపోతుంది? 0. ఆర్ఎక్స్వై ఈక్వల్ 0 బట్ x అండ్ y ఆర్ డిపెండెంట్ వేరియబుల్. రేపు మనం ఏం చెప్పుకుందాం అండి? ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం.